హాయ్ ఫ్రెండ్స్, హైట్. ఈరోజు మనం టెర్రస్ గార్డెన్ కోసం ఒక సింపుల్ అండ్ లో కాస్ట్ హైడ్రోపోనిక్ డ్రిప్ సిస్టమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా 20 నుండి 25 లీటర్ల ప్లాస్టిక్ బకెట్లు తీసుకోవాలి. బకెట్ బాటం నుండి 5 సెంటీమీటర్ల ఎత్తులో ఒక హోల్ చేయాలి. ఈ హోల్ ద్వారా అదనపు నీరు బయటకు వెళ్లి తిరిగి ట్యాంక్కి వెళ్తుంది. ఏ హోల్ షుడ్ బి మేడ్ 5 సెంటీమీటర్స్ హై ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద బకెట్. బకెట్లో 70% కోకోపీట్ మరియు 30% పర్లైట్ నింపాలి. క్లే బాల్స్ కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు చిన్న మొక్కను మధ్యలో పెట్టాలి. డ్రిప్పర్ దగ్గర రూట్స్ ఉండేలా చూసుకోవాలి. ముందుగా మనకి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అవసరం. ఈ ట్యాంక్లోనే నీరు మరియు న్యూట్రియంట్ సొల్యూషన్ స్టోర్ అవుతుంది. ముందుగా నీటిని తీసుకుని అందులో నా ఛానల్ని ఇంతవరకు చూసారంటే మీకెంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేమైనా ప్రత్యేక వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, తద్వారా మాకు మరింత ప్రోత్సాహం ఉంటుంది. ముందుగా నీటిని తీసుకుని అందులో హైడ్రోపోనిక్ పోషకాలను వేసి బాగా కలపాలి. ఇది మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. పంప్ నుంచి వచ్చే పైప్ను పైన ఉన్న చిన్న మినీ ట్యాంక్ కి కనెక్ట్ చేస్తాం. ఈ ట్యాంక్ అన్ని బకెట్స్ కి నీరు పంపించే డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్ లా పనిచేస్తుంది. ఇప్పుడు 16 mm డ్రిప్ పైప్ ద్వారా ప్రతి బకెట్కి నీరు అందుతుంది. డ్రిప్ పైప్స్ ద్వారా నీరు ఒక్కో డ్రాప్గా ప్లాంట్ రూట్స్ దగ్గర పడుతుంది. దీంతో ప్లాంట్కి అవసరమైనంత నీరు మాత్రమే అందుతుంది. పంప్ న్యూట్రియంట్ వాటర్ని పంపుతుంది. డ్రిప్పర్ ద్వారా మొక్కకి నీరొస్తుంది. మిగిలిన నీరు డ్రైన్ పైప్ ద్వారా తిరిగి ట్యాంక్కి వెళ్తుంది. ఇలా 90% వరకు నీరు సేవ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని హైడ్రోపోనిక్ మరియు స్మార్ట్ ఫార్మింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.